కేసీఆర్ పాలన 10 ఏళ్ల సంక్షేమం అయితే రేవంత్ పాలన 17 నెలల విధ్వంసమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ రథోత్సవ సభకు వరంగల్లో బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా వరంగల్ సభ జరగబోతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని లక్షలాది మంది ప్రజల నుంచి డిమాండ్ చేయడానికే వరంగల్ సభ నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ బడుగు బలైన వర్గాల పిల్లలకి 1007 రెసిడెన్షియల్ స్కూల్ను కొత్తగా స్థాపించి లక్షల మంది పిల్లలకి బ్రహ్మాండమైన విద్యను అందించినటువంటి కేసీఆర్ రైతుల నుంచి డబ్బు తీసుకున్నాయి ప్రభుత్వాలు, కానీ ఎన్నడూ కూడా ప్రభుత్వాలు రైతులకు డబ్బు ఇవ్వలేదు. రైతు బంధు కింద 72,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినటువంటి గొప్ప రైతు బాంధవులు కేసీఆర్. 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి కేసీఆర్. ప్రతి గింజ, చివరి గింజ మటుకు కూడా ప్రభుత్వమే వడ్డు కొనుగోలు చేసి, జొన్నలు కొనుగోలు చేసి, రైతులకు వారం రోజుల్లో డబ్బులు వేసి రైతులు రాజును చేసిన వ్యక్తి కేసీఆర్. ఇట్లా సంక్షేమంలో అనేక రకాలుగా కార్యక్రమాలు తీసుకుంది. తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయిన వ్యక్తి కేసీఆర్. అట్లనే జిఎస్డిపి వృద్ధి రేట్లో మొత్తం ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 3వ స్థానాన్ని తీసుకుపోయినటువంటి కేసీఆర్. ఇట్లా ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని పురోగమించి చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, అందరినీ ఆదుకొని గొప్పగా పాలించినటువంటి ఆదర్శనీయమైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందంటే ఏమాత్రం సందేహం లేదు. కానీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసపు మాటలు చెప్పి, మోసపు హామీలు ఇచ్చి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, కొంతమందిని అటువైపు తిప్పుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలలో కేసీఆర్ అభివృద్ధిలో, సంక్షేమంలో అత్యంత వేగంగా పురోగమిస్తే ఈ దేశంలో కేవలం 17 నెలల కాలంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా కిందికి తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రాన్ని కిందికి తీసుకొచ్చినట్టే నేను ఇంతకుముందు చెప్పినట్టు తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా ఉంటే కేసీఆర్ హయాంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో రేవంత్ రెడ్డి హయాంలో 11వ స్థానానికి దిగజారింది.